జై సీతారాం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. శ్రీ సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమ ఛానల్. ధనాన్ని ఓడించి బంధాలను గెలిపించడమే ఈ ఉద్యమ ధ్యేయం, ఈ ఛానల్ ప్రయత్నం. ఈ ఉద్యమంలో ఇది 12వ వీడియో. 11వ వీడియోలో నిజమైన మహిళా సాధికారత గురించిన చర్చను ఈ వీడియోలో కొనసాగిస్తాను. లక్షలు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చదువుకున్న ఎంతమంది మహిళలకు ఉద్యోగాలు వస్తున్నాయి? ఉద్యోగం చేస్తున్న ఎంతమంది మహిళలు పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న తర్వాత కూడా ఉద్యోగం చేయగలుగుతున్నారు? చదువుకున్న ఉద్యోగం దొరకని మహిళలకు సాధికారత ఎలా వస్తుంది? అంతగా చదువుకోని లేదా అసలు చదువుకోని మహిళలకు సాధికారత ఎలా వస్తుంది? ఉద్యోగం చేస్తున్న ఉద్యోగం లేని మహిళల అమ్మలు అత్తలు మహిళలు కారా? వాళ్లకు సాధికారత అవసరం లేదా? కొడుకులు నిర్లక్ష్యంగా వదిలివేసిన తల్లులకు సాధికారత అవసరం లేదా? కనుక మహిళా సాధికారత అంటే చదువుకున్న ప్రతి మహిళ ఉద్యోగం చేయడం మాత్రమే కాదు, ఊళ్ళెరడం అసలే కాదు. మరి మహిళా సాధికారత అంటే ఏమిటి? మొదటిది, మహిళలకు తండ్రి ఆస్తిలో కొడుకుతో సమానంగా హక్కు. వరకట్నం పేరుతో ఎవడో పరాయి వాడికి ఎంతో కొంత ముట్ట చెప్పి కన్న కూతుర్ని వదిలించుకునే అరాచకానికి ఆడపిల్లల్ని కన్న తండ్రులు స్వస్తి చెప్పాలి. స్థిర చరాస్తుల్లో కొడుకుతో సమానంగా కూతురికి కూడా వాటా ఇవ్వాలి. ఆ ఆస్తి జీవితాంతం ఆమెకే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె బ్రతికి ఉండగా భర్తకు గాని పిల్లలకు గాని బదలాయించకుండా ఏర్పాటు చేయాలి. అది ఆమెకు జీవితాంతం రక్షణ కవచంలా ఉండాలి. అదే నిజమైన మహిళా సాధికారత. మహిళకు పుట్టినింట అందించవలసిన కుటుంబపరమైన సాధికారత. ఇక మెట్టినింట మహిళకు అందించవలసిన కుటుంబపరమైన సాధికారత, భర్త సంపాదనపై సమాన హక్కు. ఇక్కడ సమాన హక్కు అంటే ఏమిటో చూద్దాం. ప్రతి పురుషుడి మీద 2 స్త్రీలకు హక్కు ఉంటుంది. మొదటి స్త్రీ నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లి. రెండవ స్త్రీ ఆ పురుషుడికి తన శీలాన్ని అంటే తన ఆత్మగౌరవాన్ని సమర్పించి అతనికి స్వర్గ సుఖాన్ని పంచుతూ అతని సంతానాన్ని నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసే భార్య. అలా ప్రతి పురుషుడి మీద తల్లికి భార్యకు 2 స్త్రీలకు సమాన హక్కులు ఉండడం న్యాయం, ధర్మం, అవసరం. తమ పశుబలం కారణంగా పురుషులు బయటికి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం లేదా పని చేసి సంసారానికి అవసరమైన ధన సంపాదన చేయడం పురుషుడి బాధ్యత. మరోసారి చెబుతున్నాను, ఐ రిపీట్, అది హక్కు కాదు, పురుషుడి బాధ్యత. పురుషుడికి గాని స్త్రీకి గాని బయటికి వెళ్ళి కష్టపడి డబ్బు సంపాదించడం అధికారం కాదు, హక్కు కాదు, అది ఒక బాధ్యత. అలా ఒక యువకుడు బాధ్యతాయుతంగా సంపాదించిన ధనాన్ని సంసార నిర్వహణకు ఖర్చు పెట్టే అధికారం మొదట అతని తల్లికి చెందాలి. అదే ఆ తల్లి మహిళా సాధికారత. ఎందుకంటే ఆ పురుషుడు ఆ తల్లి స్వంతం కనుక, అంటే ఆ తల్లి ఆస్తి కనుక. ప్రతి యువకుడు తాను సంపాదనా పరుడైన తరువాత తన సంపాదనను తల్లి చేతిలో పెట్టాలి. ఈ రోజుల్లో అయితే తల్లి పేరిట బ్యాంకులో ఒక అకౌంట్ తెరచి తన జీతం తన అకౌంట్లో పడిన వెంటనే తల్లి అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ఆ విధంగా ఒక చట్టాన్ని చేస్తే అప్పుడు నిజంగా మహిళా సాధికారతను ప్రోత్సహించినట్లు అవుతుంది. అంతవరకు యువకులే ఆ పనిని స్వచ్ఛందంగా తమకు తామే చెయ్యాలి. తన ఖర్చులకు డబ్బు కావాలి అంటే ఎందుకో ఏమిటో చెప్పి తల్లిని అడిగి తీసుకోవాలి. అలా అడగడం అవమానంగా భావించనవసరం లేదు. ఉద్యోగం రాకపూర్వం అంతకు ముందు రోజు వరకు అమ్మను అడగలేదా? అలాగే అడగాలి. ఒక కొడుకు తల్లి రుణం కొంతవరకైనా తీర్చుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం ఏముంటుంది?
యువకులే కాదు, యువతులు కూడా బ్యాంకులో ఒక అకౌంట్ తెరిచి తన జీతం తన అకౌంట్లో పడిన వెంటనే తల్లి అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయ్యేలా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఆమె కూడా ఆ తల్లి స్వంతమే, ఆ తల్లి ఆస్తే. అదే ఆ కూతురు ద్వారా ఆ తల్లి మహిళా సాధికారత. ఆ తల్లే తాను కష్టపడి సంపాదించిన ధనానికి నిజమైన రక్షకురాలు. తల్లికి ఏమైనా అవసరం ఉంటే ఖర్చు పెట్టుకుంటుంది, అవసరం లేకపోతే అలానే దాచి ఉంచుతుంది. ఆ ధనం తల్లి జీవించినంతకాలం ఆమె ఆధీనంలోనే ఉండాలి. ఆ యువతికి వివాహం జరిగిన తరువాత కూడా ఆమె సంపాదన తల్లి అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ చేయాలి, భర్తకు ఇవ్వకూడదు. భార్య అవసరాలు తీర్చవలసిన బాధ్యత ఎప్పుడైనా ఎక్కడైనా భర్తదే. ఆ మాత్రం చేయలేకపోతే వాడెందుకు? భర్తకు తన మీద తప్ప తన సంపాదన మీద హక్కు లేదు, ఉండదు. యువతులు తమకు అన్నదమ్ములు లేకపోతే తమ తల్లిదండ్రులను కూడా తమ అత్తమామలతో పాటు తమతో కలిసి నివసించేలా అగ్రిమెంట్ చేసుకోవాలి. కొంతమంది యువకులు తాము పెళ్లి చేసుకుంటే వచ్చే భార్య వల్ల తాము ఎంతగానో ప్రేమించే తల్లిని దూరం చేసుకోవలసి వస్తుంది అనే కారణంతో పెళ్లి చేసుకోవడమే మానుకుంటున్నారు. అటువంటి యువకులకు తమ తల్లి గురించిన బెంగ తప్పుతుంది, నిర్భయంగా పెళ్లి చేసుకోగలుగుతారు. ఒక తల్లికి తాను కని పెంచి ప్రయోజకుణ్ణి చేసిన తన కొడుకు సంపాదన దుర్వినియోగం కాకుండా నియంత్రించగలిగే అధికారం ఆ తల్లి మహిళా సాధికారత. కొడుకు దారి తప్పి చెడు అలవాట్లకు పోకుండా నియంత్రించగలిగే అధికారం ఆ తల్లి మహిళా సాధికారత. తన కన్న కొడుకు సంపాదన ద్వారా తాను గౌరవంగా బ్రతికే అధికారం ఆ తల్లి మహిళా సాధికారత. అంతేకాదు, కొడుకుకు ఉద్యోగం వచ్చింది, అప్పుడే పెళ్లి చేస్తే మమ్మల్ని వదిలిపెట్టి పెళ్ళాం వెంటబడి బయటికి వెళ్ళిపోతాడు, ఇంకా మా మొహాలు చూడడు, అటువంటి వాడి పెళ్లికి తొందరపడడం ఎందుకులే, అడిగినప్పుడు చూద్దామని అభద్రతా భావంతో ఎంతోమంది తల్లులు తమ కొడుకుల పెళ్లిళ్లను ఏళ్ల తరబడి వాయిదా వేస్తున్నారు. తల్లి మహిళా సాధికారత కారణంగా ఆ అభద్రతా భావం తొలగిపోతుంది. కొడుకు తనను మోసం చేసి పెళ్ళాం వెంటబడి ఇల్లు వదిలి వెళ్ళిపోడనే ధైర్యం ఆ తల్లికి కలుగుతుంది. కొడుకు పెద్దవాడయ్యాడు, స్వంత కాళ్ల మీద నిలబడి సంపాదిస్తున్నాడు కనుక వాడికి త్వరలో పెళ్లి చెయ్యాలి అనే ఆలోచన ఆ తల్లికి వస్తుంది. ఆ యువకుడికి ధైర్యంగా పెళ్లి చేస్తుంది ఆ తల్లి. అది ఆ తల్లి మహిళా సాధికారత. ఆ యువకుడి పెళ్లి అయిన తర్వాత సంగతి చూద్దాం. ప్రతి పురుషుడి మీద ఇద్దరు స్త్రీలకు అంటే తల్లికి భార్యకు హక్కు ఉంటుంది అని చర్చించాను కదా. పెళ్లి అయిన తరువాత తన సంపాదనలో తల్లికి సగం మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి. దానిని ఆమె భవిష్యత్తు రక్షణకు కేటాయించి దానిని మరచిపోవాలి. నిజానికి తల్లికి ఖర్చులంటూ ఏమీ ఉండవు. ఆమెకు ధనంతో అవసరమే ఉండదు. ఆమె అవసరాలన్నీ ఆమె భర్తే తీర్చుతాడు. కనుక ఆ ధనం ఆ యువకుడి సంసారానికి భవిష్యత్తు కోసం పొదుపే అవుతుంది. తన సంపాదనలోని మిగతా సగం తన సంసారం ఖర్చుల కోసం తన భార్య అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చెయ్యాలి. తన సంసారం నిర్వహించడానికి ఆ సగం డబ్బునే వినియోగించుకోవాలి. ఆ విధంగా అగ్రిమెంట్ రాసుకోవాలి. అందుకు తల్లి కూడా హుందాగా అంగీకరించాలి, అంగీకరిస్తుంది కూడా. అప్పుడు వస్తుంది ఆ నూతన వధువుకు తన భర్త సంపాదించిన ధనం దుర్వినియోగం కాకుండా నియంత్రించే అధికారం. అదే ఆ భార్య మహిళా సాధికారత. సంసారాన్ని సజావుగా నడపడానికి అధికారం. భర్త తన సంపాదనను కుటుంబం కోసం కాక తన వ్యక్తిగత ఆనందాల కోసం ఖర్చు పెట్టకుండా నియంత్రించగలిగే అధికారం. భర్త సంపాదన ద్వారా తాను గౌరవంగా బ్రతికే అధికారం. అది భార్య మహిళా సాధికారత. ఎంతోమంది పురుషులు దురహంకారంతో కొందరు, అమాయకత్వంతో కొందరు తమ సంపాదనను దుర్వినియోగం చేసుకుని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ధూమపానం, మద్యపానం, మాదక ద్రవ్యాలు, వ్యభిచారాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు యువకులు అత్యాశలకు పోయి మరింత డబ్బు సంపాదించాలని అమాయకంగా జూదాల వంటి దురలవాట్లతోనూ అప్పులు చేసి మరీ షేర్లలో పెట్టుబడులు పెట్టి అలవాటు లేని
తెలిసి తెలియని వ్యాపారాలు మొదలుపెట్టి నష్టపోతూ నాశనమవుతున్నారు. దానివల్ల ఆ యువకుడు మాత్రమే నాశనమైతే ఎవరికీ బాధ ఉండదు. కానీ తనను నమ్మి తనతో వచ్చిన భార్య జీవితం, అమాయకులైన పిల్లల జీవితాలు నాశనమవుతున్నాయి. కన్న తల్లి కడుపు కోతకు గురవుతుంది. కనుక ఒక పురుషుని సంపాదన మీద వివాహమయ్యేంత వరకు తల్లికి, వివాహానంతరం తల్లితో పాటు భార్యకు సమాన అధికారం ఉండడమే నిజమైన మహిళా సాధికారత. పురుషుని బాధ్యత సంపాదించడం వరకే. ఖర్చు చేయడానికి మాత్రం తల్లి, భార్యల అనుమతి ఉండాలి. అప్పుడే నిజమైన మహిళా సాధికారత. సీతమ్మల్లాంటి ఒక తల్లి, ఒక భార్య, రామయ్య లాంటి ఒక పురుషుడు, అదే హ్యాపీ హోమ్. ఆ ఇంట్లో రామరాజ్యం వచ్చినట్లే. అత్తాకోడళ్ళు కలిసిమెలిసి ఉండడానికి అదొక మార్గమవుతుంది, అదొక సాధనమవుతుంది, అదొక తారక మంత్రమవుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఉంటే యువకుడు ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ముసలి వాళ్ల గురించి ఆలోచించే అవసరం ప్రభుత్వాలకు తప్పుతుంది. ముసలి వాళ్లకు వృద్ధాప్య పెన్షన్ల ఖర్చు తప్పుతుంది. వృద్ధాశ్రమాలు కట్టించే ఖర్చు తప్పుతుంది. అందుకు మార్గాలు రెండు. ఒకటి చట్టం. అటువంటి చట్టం రామరాజ్యంలో తప్ప రాదు. రెండవది వివాహ ఒప్పందం. ఈ రోజుల్లో వివాహాలు చాలా వరకు ఎలక్ట్రానిక్ మీడియా లేదా మ్యారేజ్ బ్యూరోల ద్వారానే జరుగుతున్నాయి. పెళ్లి కొడుకు ఎవడో, ఎలాంటి వాడో, వాడికి ఎలాంటి అలవాట్లున్నాయో, రేపు తమ కూతురుని ఎలా చూసుకుంటాడో, అసలు ఎన్నాళ్లు కాపురం చేస్తాడో, ఎప్పుడు ఏ వంకతో విడాకులు ఇస్తాడో అనే భయం ఆడపిల్లను కన్నవాళ్లకు ఉంటుంది, ఉండాలి కూడా. నిజానికి చాలామంది యువకుల తల్లిదండ్రులకు తమ కొడుకు జీతం ఎంతో కూడా తెలియదు. వాడి అలవాట్ల గురించి ఏం తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? అటువంటి వాడికి లక్షల్లోనూ కోట్లలోనూ కట్నం ఇచ్చి మరీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. కూతురు జీవితాన్ని ఆమె కర్మకు వదిలిపెడుతున్నారు. అలా కాకుండా ఎవరైతే తన సంపాదనను తన తల్లి బ్యాంకు అకౌంట్లో జమ చేసి తన ఖర్చులకు తల్లిని అడిగి డబ్బులు తీసుకుంటాడో, అలాంటి యువకుడి వ్యక్తిత్వాన్ని కొంతవరకు నమ్మవచ్చు. ఇక వరకట్నం ప్రసక్తే వద్దు. కట్నం అడిగిన వాడికి పిల్లనే ఇవ్వద్దు. వాడు కాకపోతే ఇంకొకడు. స్త్రీలందరూ చెడిపోవాలి, నా భార్య తప్ప అనే రావణాసురులు నానాటికి ఎక్కువవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి నిజమైన మహిళా సాధికారతకు అనుకూలంగా ఎంతమంది పురుష పుంగవులు అంగీకరిస్తారో చెప్పడం కష్టమే. తన కూతురికి భర్త ఎంత అవసరమో మరొకరి కొడుకుకు భార్య కూడా అంతే అవసరం. తలుచుకోవాలే కాని తప్పక జరుగుతుంది. కూతుర్ని ప్రేమించే ప్రతి తండ్రి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. అలాగే తల్లిని ప్రేమించే ప్రతి యువకుడు తన తల్లికి, తనకు కాబోయే భార్యకు సమాన సాధికారతను అందించాలి. అందుకు అంగీకరించే యువతినే వివాహం చేసుకోవాలి. అత్తాకోడళ్ళు తల్లి కూతుళ్లలా కలిసిమెలిసి ఉండడానికి, వారు సగర్వంగా, సగౌరవంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అన్యోన్యంగా జీవించడానికి అవకాశం కల్పించాలి. అదే నిజమైన మహిళా సాధికారత. అందుకు సీతమ్మల్లాంటి మహిళామతలులే నడుం బిగించాలి. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇప్పటి వరకు ఈ ఉద్యమ వీడియోల సారాంశం. ఒక క్రొత్త సిద్ధాంతం. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం. మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. స్త్రీలందరూ దేవతలు, రాక్షసులందరూ పురుషులు. ప్రాణాలు పోసేవారు దేవతలు, ప్రాణాలు తీసేవారు రాక్షసులు. చెడిపోయిన ప్రతి స్త్రీ వెనుక ఒక పురుషుడు ఉంటాడు. అతడు తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, కొడుకు కావచ్చు. స్త్రీలందరూ చెడిపోవాలి, నా భార్య తప్ప అనే రావణాసురులు నానాటికి ఎక్కువవుతున్నారు. రావణాసురులను శ్రీరాములుగా మార్చడం, తద్వారా రామరాజ్యాన్ని స్థాపించడం సీతమ్మల్లాంటి మహిళలకే సాధ్యం. ఈ సిద్ధాంతానికి ఆధారం మహిళలు, మార్గం మహిళల ఆత్మగౌరవం, లక్ష్యం సకల జనశ్రేయోరాజ్యం రామరాజ్యం. ఈ ఉద్యమంలో మొదటి అడుగు విడాకుల చట్టం రద్దు. అంతవరకు విడాకుల చట్టాన్ని మర్చిపోయి మన కుటుంబాలను కాపాడుకోవడం. కారణం, వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి పుట్టిందే విడాకుల వ్యవస్థ. రెండవ అడుగు నిజమైన మహిళా సాధికారత. మూడవ అడుగు వ్యభిచార దురాచార నిర్మూలన. రామరాజ్యం అంటే వ్యభిచారం లేని రాజ్యం. రామరాజ్యం ఈజ్ వేర్ దెర్ ఈజ్ నో ప్రాస్టిట్యూషన్. మూడవ ప్రపంచ యుద్ధం రాకుండా ఉండాలి అంటే ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ రామరాజ్యం స్థాపించబడాలి.
పురుషులందరూ రామయ్యలైతే అదే రామరాజ్యం. శ్రీరాముని ఆదర్శం ఏకపత్ని వ్రతం, పరస్త్రీల పట్ల గౌరవం, పరుల సంపదల పట్ల విముఖత, శీలం, దేశభక్తి. ఇవే రామరాజ్యానికి అర్థం, ఆధారం. రాముడు పూజించిన శివుడు, విష్ణుమూర్తి కూడా ఏకపత్ని వ్రతులే. పురుషుల అవినీతి, అక్రమ సంపాదనకు పరస్త్రీల పొందు తప్ప మరో ప్రయోజనం లేదు. స్త్రీలకు అసలు డబ్బుతోనే ప్రయోజనం లేదు. నమ్మకం, ఇష్టం, ప్రేమ, ఇంకా గౌరవ భావాల పరాకాష్ఠయే భక్తి. భక్తి అంటే భగవంతుని గుణాలను స్వంతం చేసుకోవడం. దైవభక్తికి పరాకాష్ఠ దేశభక్తి. దేశభక్తికి ఆధారం దైవభక్తి. దేశభక్తులు అవినీతి పరులు కాలేరు. అవినీతి పరులు దేశభక్తులు కాబోరు. శీలం అంటే ఆత్మగౌరవం. ప్రాణం కంటే శీలమే గొప్పది. స్త్రీ పురుషులు ఒకరి శీలాన్ని మరొకరు జీవితాంతం కాపాడుతామని పరస్పరం చేసుకునే ప్రమాణమే వివాహం. తమ శీలాన్ని కాపాడుకోవడమే కాక తమ పురుషుల శీలాలను కూడా కాపాడగలిగే శక్తి సామర్థ్యాలు సీతమ్మల్లాంటి మహిళలకే ఉన్నాయి. ఒక స్త్రీ అవినీతి సంపాదన ఆమె ఆత్మగౌరవానికి భంగకరం. ఒక పురుషుడి అవినీతి సంపాదన అతని ఇంటి స్త్రీల గౌరవానికి భంగకరం. కూతుళ్లకు తండ్రి ఆస్తిలో సమాన హక్కు, పురుషుడి సంపాదనపై అతడి తల్లికి, భార్యకు సమాన అధికారమే నిజమైన మహిళా సాధికారత. ఈ సరికొత్త సిద్ధాంతం, ఈ సరికొత్త ఉద్యమం, ఈ సరికొత్త సత్యాగ్రహ సమరం నచ్చితే ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. పాలు పంచుకోవడానికి మీరేమీ రోడ్లెక్కక్కర్లేదు, ధర్నాలు చేయక్కర్లేదు. వెంటనే లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. లైక్ చేయించండి, షేర్ చేయించండి, సబ్స్క్రైబ్ చేయించండి. తరువాతి వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీ జీవిత భాగస్వామితోనూ బంధుమిత్రులతోనూ చర్చించండి, ఆచరించడానికి ప్రయత్నించండి. ఈ ఉద్యమంలో భాగస్వాములైనట్టే. ఈ వీడియోను మీరు చూసి తరువాతి వీడియో కోసం ఎదురు చూస్తున్నారు అని నాకు తెలియడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ ఉద్యమం విజయం సాధించే వరకు అలా అనుసరిస్తూనే ఉండండి. ఈ ఉద్యమ లక్ష్యం నెరవేరడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఈ తరానికి సాధ్యం కాకపోవచ్చు, మరొక తరం పట్టవచ్చు. అయినా కొనసాగించాలి. రాబోయే తరంలోనైనా రామరాజ్యం రావాలి అని ఆశించి అడుగు వేద్దాం. మన పిల్లలైనా సుఖ సంతోషాలతోనూ ఆరోగ్య సౌభాగ్యాలతోనూ జీవించగలగాలని ఆశించి అడుగు వేద్దాం. ఈ ఉద్యమానికి బీజం మాత్రమే నేను వేస్తున్నాను. నారు పోసి నీరు పోసి పెంచవలసింది పెంచగలిగింది సీతమ్మల్లాంటి మహిళలు, రామయ్య లాంటి పురుషులు. ఈ ఉద్యమానికి, ఈ సత్యాగ్రహ సమరానికి నాయకత్వం వహించండి. ఈ ఉద్యమానికి సీతమ్మల్లాంటి మహిళలందరూ నాయకురాళ్లే, రామయ్య లాంటి పురుషులందరూ నాయకులే. తరువాతి వీడియోలో వివాహం అనే వ్యవస్థ గురించి, సమాజంలో వివాహ వ్యవస్థ అవసరం గురించి చర్చించుకుందాం. మరో ముఖ్యమైన విషయం, ఈ వీడియో శ్రీరాముని దైవంగా నమ్మే హిందువుల కోసం, శ్రీరాముని దైవంగా నమ్మని హిందువుల కోసం కూడా. మహిళామ తల్లుల శ్రేయోభిలాషలు ఎవరైనా వారందరి కోసం. జై హింద్, జై సీతారాం.